హలో అందరికీ నమస్తే. ఈరోజు వచ్చి ది ఫస్ట్ ఎపిసోడ్ 30 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వెన్నిఫాన్ చిన్నప్పటి డేస్ చూపిస్తారనమాట. వెన్నిఫాన్ వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి లంచ్ చేస్తూ ఉంటారు. వెన్నిఫాన్ వాళ్ళ డాడీని అడుగుతుంది, నువ్వు కూడా తిన్నావా అనేసి అని. వాళ్ళ డాడీ రైస్ లో వాటర్ వేసుకొని తింటా ఉంటాడు. ఇదేంటి డాడీ ఇలా కొత్తగా తింటున్నావు అని అడుగుతుంది. ఇలా తింటే డైజెషన్ కి చాలా బాగుంటది అని అంటాడు. నీ స్టమక్ ఏమైనా అప్సెట్ ఉందా డాడీ, అందుకేనా ఇలా తింటున్నావు అని అంటది. నేను బాగానే ఉన్నాను, కానీ ఇలా తింటే ఇంకా చాలా స్ట్రాంగ్ అవుతాను, అందుకే తింటున్నా అంటాడు. సరే తొందరగా తిను, నీ ఫుడ్ చల్లారిపోతుంది అంటాడు వాళ్ళ డాడీ. ఇంకా వెన్నిఫాన్ పెద్దదైపోతుంది. వెన్నిఫాన్ బర్త్డే అనమాట. సో కేక్ తినుకుంటా వాళ్ళ డాడీకి కాల్ చేస్తుంది. ఏమైంది డాడీ, నీ బిజినెస్ ట్రిప్ ఈసారి ఇన్ని డేస్ వెళ్ళినావు, నా బర్త్డే అని తెలిసి కూడా నువ్వు తిరిగి రాలేదు ఎందుకు అని అడుగుతుంది. నాకు కుదరలేదు, కానీ తొందరనే వచ్చేస్తా అని అంటాడు. మమ్మీ కేక్ తెచ్చిందా అని అడుగుతాడు. తెచ్చింది, తింటున్నా, నీ షేర్ కూడా నేనే తినేసిన అని అంటది. తిను అయితే మొత్తం తినేసి అని అంటాడు వాళ్ళ డాడీ. మంచిగా తిను, హెల్తీగా ఉండు అని మాట్లాడతాడు. ఇంకా వెన్నిఫాన్ సరే డాడీ, ఇక నీ బిజినెస్ పని చూసుకో, సరే బాయ్ అని చెప్పేసి అని ఇంకా కాల్ పెట్టేస్తుంది. ఇంకా వెన్నిఫాన్ వాళ్ళ డాడీకి బాగా సీరియస్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్తుంది. వెళ్ళినప్పుడు తెలుస్తుంది వాళ్ళ డాడీకి హెల్త్ బాగాలేదని చెప్పేసి. నువ్వు చాలా హ్యాపీగా మంచిగా పెరగాలి, ప్రతి సింగిల్ డే నువ్వు హ్యాపీగా ఉండాలి, మమ్మీని కూడా చాలా జాగ్రత్తగా చూసుకో అనేసి అని అంటాడు. నేను కాకుండా ఇప్పుడు తోడుండేది నీకు ఇప్పుడు మమ్మీ ఒక్కతే, సో జాగ్రత్తగా ఉండండి ఇద్దరు అని అంటాడు. ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీతో అంటాడు, నువ్వు ఒక్కదానివే తనకి సపోర్ట్ లాగా ఇప్పుడు ఉండేది, బాగా చూసుకో వెన్నిఫాన్ అయితే అని అంటాడు. వాళ్ళ మమ్మీ చూసుకుంటా అని చెప్పేసి అని వాళ్ళ డాడీతో అంటది. ఇంకా మళ్ళీ మనకి ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ చూపిస్తారు. వెన్నిఫాన్ అక్కడ ఒక కపుల్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. అతను అంటాడు, నేను ఇప్పుడు అంతేం భయపడట్లేను, మనము ఎవరి కోసం సైలెంట్గా ఉండాల్సిన అవసరం లేదు, మనం ఏం ఒకరిని కన్విన్స్ చేయడానికైతే ఈ భూమి మీద పుట్టలేదు, సో మనకు నచ్చినట్టు మనం ఉండాలి అని చెప్పేసి అని వెన్నిఫాన్ వాళ్ళిద్దరితో అంటది. ఇంతలోపు వెన్నిఫాన్ కి సంగం కాల్ చేస్తాడు. నీ వర్క్ అయిపోయిందా అని అడుగుతాడు వెన్నిఫాన్. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందని అంటది. ఇంకా హాస్పిటల్ వెళ్ళినావా, నీ చేయి చూపించుకున్నావా అని అడుగుతుంది. హాస్పిటల్లోనే ఉన్నా అంటాడు సాంగన్. డాక్టర్ అయితే నా చేయి పైన ఒక డ్రాగన్ కూడా స్టిచ్ చేసిండు అని అనగానే వెన్నిఫాన్, నేను జోక్గా అంటున్నా, దాన్ని ఎందుకు సీరియస్ గా తీసుకుంటున్నావు అని అంటాడు. నీ వర్క్ అయిపోగానే చెప్పు, నేను వచ్చి నేను పిక్ చేసుకుంటా అని అంటాడు. ఓకే అని చెప్పేసి ఇంకా కాల్ పెట్టేస్తుంది. ఇంకా వెన్నిఫాన్ తన ఫ్రెండ్ తోటి ఇలా మాట్లాడదామని అటు చూసే వరకే వెన్నిఫాన్ వాళ్ళ మమ్మీ బయట నుంచి చూస్తూ ఉంటది అనమాట. వెన్నిఫాన్ ఫస్ట్ చూడనట్టు అట్లానే ఉంటది. వాళ్ళ మమ్మీ ఒక్కసారి ఇటు వస్తావా, నీతో మాట్లాడాలి అనేసి అని అంటది. నేను మీ అంకుల్ ఇక్కడ నియర్ బై హోటల్లో లంచ్ చేద్దామని వచ్చినాను, అయిపోయింది, అందుకే నేను కలుద్దామని మళ్ళీ ఇటు వచ్చినా అని అంటది వాళ్ళ మమ్మీ. ఈరోజు నీ బర్త్డే కదా అంటది వాళ్ళ మమ్మీ. కొంచెం సేపు మాట్లాడచ్చా అని అడుగుతుంది. నాకు చాలా వర్క్ ఉంది, నేను కలవలేను అంటది వెన్నిఫాన్. ఇప్పుడు నేను ఎక్కువసేపు ఏమున్నాను, కొంచెం సేపే అని అంటది. ఒక్క ఛాన్స్ ఇవ్వవా, అట్లీస్ట్ నీకు బర్త్డే విషెస్ చెప్తా అంటది వాళ్ళ మమ్మీ. ఓకేనా అంటే ఇంకా సరే అని చెప్పేసి ఇంక ఇద్దరు కలిసి ఒక కాఫీ షాప్ కని వెళ్తారు. నీకు నచ్చిన కేక్ ఆర్డర్ చేయనా అని వాళ్ళ మమ్మ అంటది. అవసరం లేదని వెన్నిఫాన్ అంటది. కానీ వాళ్ళ మమ్మీ మాత్రం 2 పేస్ట్రీస్ తీసుకుంటది. వాళ్ళ మమ్మీ మనం కలిసేదే అప్పుడప్పుడు అనేలోపు వెన్నిఫాన్ అసలు నీకు ఏం కావాలి, ఎందుకు వచ్చినావు అని అడుగుతుంది. నేను ఎప్పుడు అనుకోలే ఆ కేక్స్ ఉండే నేను ఇట్లా చేస్తాడని అని అనగానే ఆ న్యూస్ నేనే రాసిన అంటది వెన్నిఫాన్. అతను నీతో ఏమన్నా తప్పు చేసినా అని అడుగుతుంది. దాని గురించి నేను నీకు ఎలా ఆన్సర్ చేయాలని అంటది వెన్నిఫాన్. వెన్నిఫాన్ కొంచెం చిన్న ఉన్నప్పుడు వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంటుండే కదా, అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీ కాల్ చేసి నాకు భయం అయితే తొందరగా తీసుకుపో అని చెప్పిన. అంత చెప్పినా కూడా నువ్వు కనీసం రెస్పాండ్ కూడా కాలేదు. అప్పుడు నేను మీ అంకుల్ వెన్తో మాట్లాడతా అని చెప్పేసి అని పెట్టేసినావు. అది ఇప్పుడు చాలా ఇయర్స్ కూడా అయిపోయింది. ఇంకా నేను 2nd ఫ్లోర్ నుంచి కింద పడ్డప్పుడు కూడా నువ్వు అసలు ఏమైనా సపోర్ట్ చేసినావు నాకు, అతనే మంచోడు, నేనే తప్పుగా అర్థం చేసుకుంటున్నా అని అప్పుడు మాట్లాడినావు. సరే ఇదంతా నాదే తప్పు అని వాళ్ళ మమ్మీ అంటది. అప్పుడు నేనే నిన్ను సరిగ్గా చూసుకోలేదు అని అంటది. నేను మీ అంకుల్ వెన్ నిన్ను చూసుకుంటాడు అని అనుకున్నాను, ఆయన ఇదంతా నా తప్పే అని వాళ్ళ మమ్మీ ఇంకా ఏడుస్తూ ఉంటది. ఇంకా వాళ్ళ మమ్మీ అంటది, నేనేమి ఇప్పుడు నిన్ను సారీ అని అడగట్లేను, కానీ నేను నిన్ను అప్పుడప్పుడు చూడాలనుకుంటున్నా, ఓకేనా అని అడుగుతుంది. నిజం చెప్పాలంటే అంకుల్ వెన్స్ వాళ్ళ ఫ్యామిలీ ఎలా చూసుకున్నా నాకు ఓకే, అది ఎప్పుడు నాకు బాధ అనిపించలేదు. వాళ్ళకి ఏం ప్రాబ్లం కూడా లేకుండా నన్ను చూసుకోవడం, అయినా వాళ్ళంతా మంచిగా ఉండాల్సిన అవసరం కూడా వాళ్ళకి ఏం లేదు. నీ వల్లే అసలు నా లైఫే మొత్తం మిజరబుల్ అయిపోయింది, నా మీద నాకే డౌట్ వచ్చేలాగా చేసినావు. ఈ వరల్డ్ లోనే మామీ కదా అందరికన్నా ఎక్కువ లవ్ చేసేది, కానీ నువ్వు మాత్రం నన్ను కనీసం పట్టించుకోలేదు. అలా అని కాదు అని వాళ్ళ మమ్మీ అంటది. ఎందుకంటే నీకు కొత్త ఫ్యామిలీ ఉండే కదా, అందుకే నన్ను విడిచిపెట్టేసినావు నువ్వు అని అంటది వెన్నిఫాన్. నీ గురించి నువ్వు ఎక్కువ ఆలోచించుకోవాలనుకున్నప్పుడు నువ్వైనా నానమ్మ వాళ్ళ ఇంటికి నన్ను పంపించినప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది, నీ కొత్త ఫ్యామిలీ కోసం నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు అని చెప్పి. నేను నిన్ను బెగ్ చేసిన హెల్ప్ చేయమని చెప్పేసి, కానీ కనీసం నువ్వు మాత్రం నన్ను వినిపించుకోకుండా ఉండేదాన్ని. నాకు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు, కానీ అట్లాంటి టైంలో కూడా నువ్వు నన్ను పట్టించుకోలేదు. అప్పటికైనా నేను అర్థం చేసుకోవాల్సింది, నీకు కొత్త ఫ్యామిలీ ఉంది, నువ్వు నన్ను పట్టించుకో అని చెప్పి. ఇంకా డాడీ చనిపోయే ముందైతే నువ్వు ఆ అంకుల్తో కలిసి చాలా బిజీగా ఉంటుండే. ఇంకా వెన్నిఫాన్ స్కూల్ నుండి వచ్చేవరకు వాళ్ళ మమ్మీ ఆ అంకుల్తో కూర్చొని మంచి లంచ్ చేస్తూ డిస్కస్ చేస్తూ హ్యాపీగా ఉంటుండే. వెన్నిఫాన్ మాత్రం అతనితో ఎక్కువ మాట్లాడకపోతుండే, తన వర్క్ ఏదో తను చేసేసుకుంటుండే. వాళ్ళ మమ్మీ ముందే చెప్తుంది అనమాట, మన ఇద్దరం ఇప్పుడు ఒక టాపిక్ డిస్కస్ చేద్దాము,
దాని గురించి అయితే మా ఇద్దరం ఆర్గ్యూ చేసుకోవద్దని చెప్తుంది. ఎందుకు అని వెన్నీఫన్ అడిగితే ఐఎమ్ ప్రెగ్నెంట్ అంటది వాళ్ళ మమ్మీ. ఇంకా అంకుల్ మాత్రం నాకు పని ఉంది నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు. నువ్వు అప్పుడే డాడీ మర్చిపోయినావా అని చెప్పేసి అని ఇంకా వెన్నీఫన్ చాలా ఏడ్చేస్తుంది. నువ్వేం లైఫ్ లాంగ్ డాడీని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు, నేను గుర్తుపెట్టుకున్నట్టు వేరే వాళ్ళని పెళ్లి చేసుకో, నీ పిల్లల్ని నువ్వు కానీ ఇప్పుడే కాదు, కొంచెం ఆగాల్సింది కదా అని ఏడుస్తుంది. అని టాపిక్ అంతా ఇప్పుడు డిస్కస్ చేసుకుంటారు. ఇంకా చేసుకున్నాక ఇప్పుడు మీ స్టెప్ ఫాదర్ వేరే అమ్మాయిని చూస్తున్నాడు, తనతో మాట్లాడుతున్నాడు. ఇంతకుముందే చాలాసార్లు ఈ విషయం పైన మా ఇద్దరికి చాలా గొడవలు అయినాయి. మళ్ళీ ఇంకోసారి అమ్మాయిని కలవా అని చెప్పి ప్రామిస్ చేసిండు. అందుకే నీ స్టెప్ సిస్టర్ ఊరికే నేను ఇంటికి రమ్మని నాతో కంపెనీగా ఉంటావు అని చెప్పేసి రమ్మంటుంది. ఇంకా వెన్నీఫన్ అనుకుంటుంది హిస్టరీ మళ్ళీ రిపీట్ అవుతుంది, నాకు ఒకప్పుడు ఏం జరిగింది, నువ్వు ఇప్పుడు అదే ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు. మన ఇద్దరం నిజంగా ఎప్పుడు ఒకరినొకరు అయితే కావాలని అయితే అనుకోలేదు, మన ఇద్దరిని ఎవరో ఒకరు ఎప్పుడు ఇడిచిపెడుతూనే ఉన్నారు. వెన్నీఫన్ వెళ్ళి వాళ్ళ మమ్మీతో ఇంకా ఓపెన్ గా డిస్కస్ చేస్తే అసలు మన రిలేషన్షిప్ ఎలా మేనేజ్ చేయాలా అని ఆలోచిస్తున్నా. నేను ఇంతవరకు నీ కాంటాక్ట్ కూడా డిలీట్ చేయలేదు, నీకేమైనా బై ఛాన్స్ జరిగితే అది నాకు తెలియకుండా ఉంటుంది అని చెప్పి. తర్వాత అర్థమైంది నేనే చాలా ఓవర్ థింక్ చేస్తున్నా అని చెప్పి. ఇన్ని ఇయర్స్ నువ్వు నన్ను కంప్లీట్గా ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చినావు, కానీ నేను ఎలా అయినా మేనేజ్ చేస్తూ బ్రతుకుతా ఉన్నా. నేను ఎప్పుడు నీతో ఈ ముచ్చట్లనైతే చెప్పలేదు, ఇన్ని ఇయర్స్ నా లోపల నేనే పెట్టేసుకున్నా ఇవన్నీ. ఈ రోజు తర్వాత నేనైతే నీ నెంబర్ డిలీట్ చేసేస్తున్నా, ఇంకా అన్ని విధాలుగా నీ కాంటాక్ట్స్ అన్ని డిలీట్ చేస్తా, నీకు నాకు ఇప్పటి చేసే సంబంధం లేదు, లైఫ్ నువ్వు కూడా హ్యాపీగా లీడ్ చేసేసే, అయినా నీ కూతుర్ని చేసిండే ఎప్పుడో చంపేసిండు ఆ రోజు నైటే అని చెప్పి వెన్నీఫన్ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏం మాట్లాడదు. ఇంకా వాళ్ళ మమ్మీ ఏడుస్తూ అలానే ఉండిపోతుంది అక్కడ. ఇంకా వెన్నీఫన్ అలానే వచ్చేవరకు ఇక్కడ సాంగ్యాన్ ఉంటాడు అనమాట. ఇంకా సాంగ్యాన్ వెన్నీఫన్ దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్దాం ఈ రోజు అని చెప్పేసి అని అడుగుతాడు. ఇంటికి వెళ్ళి నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుందామా అని అనగానే వెన్నీఫన్ ఏమో నేనేమైనా బర్త్డే విష్ ఇప్పుడే చేసుకోనా అని అడుగుతుంది. చేసుకో అని అంటాడు సాంగ్యాన్. నెక్స్ట్ సమ్మర్ కనుక ఇంత దూరం ఉంటే నువ్వు నాకు ప్రపోజ్ చేయాలి, చేస్తావా అని అడుగుతుంది. చేస్తా అని అంటాడు సాంగ్యాన్. ఇంకేమైనా కోరికలు ఉన్నాయా అని అడుగుతాడు సాంగ్యాన్. ఇంకోటి అని అంటది వెన్నీఫన్. మళ్ళీ అలాగే సమ్మర్ నెక్స్ట్ ఇయర్ కూడా అంతే లాంగ్ వస్తే మళ్ళీ సేమ్ విషా అని అడుగుతాడు. ఇంకా ఎవ్రీ ఇయర్ నాకు కూడా నువ్వు ట్రబుల్ తగ్గిస్తున్నావు, సేమ్ విషెస్ చెప్పేసి అని అంటాడు సాంగ్యాన్. ఇంకా నేను ఫస్ట్ ఇయర్ మన ఇద్దరం కలిసినప్పటి నుంచి కోరుకున్న కోరికలన్నీ ఇప్పటి వరకు అయితే అన్నీ నిజమైనవి. వర్క్ గురించి మాట్లాడుతున్నావా లేదంటే నేను నీకు బాయ్ ఫ్రెండ్ గా కావాలనుకున్నావా ఇంకా అని అడుగుతాడు. నువ్వు నాకు 3 విషెస్ ఛాన్స్ ఇస్తున్నావా అని అడుగుతుంది వెన్నీఫన్. అయితే నన్ను నీ వెనకాల ఎక్కించుకో అని అంటది. సరే వదిలేసే అయితే అని అనగానే సాంగ్యాన్ అలానే కింద కూర్చొని రా ఎక్కువ అనేసి అని అంటాడు. ఇంకా అనేసి అని అడుగుతాడు. నా కోసం ఒకసారి నవ్వు అని అంటది. సాంగ్యాన్ ఎందుకు అని అంటే ఎందుకు ఎప్పుడు నా ముందు నవ్వడానికి, నువ్వు ఎందుకు అంతగానో ఫీల్ అయితే నవ్వచ్చు కదా అని అంటది. నువ్వు నవ్వినప్పుడు చాలా బాగుంటావు, నన్ను డిస్క్రైబ్ చేయడానికి అది మాత్రం యూజ్ చేయకని అంటాడు. లేదు నిజంగానే నువ్వు నవ్వుతే చాలా బాగా కనపడతావు, నువ్వు నవ్వినప్పుడల్లా నీ ఐ దగ్గర ఉన్న మోలు ఉంటది కదా అదొక డాన్సింగ్ యాంట్ లాగా కనబడుతుంది, అది నీకు డాన్సింగ్ యాంట్ అంటాడు సాంగ్యాన్. సరే అయితే నేను అది కాంప్లిమెంట్ లాగా తీసుకుంటా అని అంటాడు. ఇలా అని చెప్పి ఎవరి ముందు నవ్వద్దు అని అంటది. ఎప్పటి నుంచి నన్ను కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తావు అని అడుగుతాడు. నువ్వే కదా విషెస్ చేసుకోమని చెప్పింది, సరే ఇంకేమన్నా అని అడుగుతాడు. ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు చెప్పు అనేసి అని అంటాడు. ఇంకా నన్ను అయితే ఎవరు లవ్ చేయరు, నువ్వు లవ్ చేసినంత నన్ను చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు అంటది వెన్నీఫన్. ఓన్లీ నువ్వు ఒక్కడివే అని అంటది. అని ఏడ్చేస్తుంది. సాంగ్యాన్ మాత్రం నేను ఒక్కడనే ఉన్నా, నీకు స్టార్టింగ్ నుంచి కూడా నేను లవ్ చేస్తున్నా, స్టెప్ బై స్టెప్ ఇక్కడ దాకా వచ్చినాము, ఇంకా ఇలానే ఫ్యూచర్ లో కూడా వెళ్తాం ఇద్దరం కలిసి, ఇంకో విష్ చేసుకో అని అడుగుతాడు. ఇంకా నాకేం విషెస్ లేవు అని అంటది. నువ్వు మొత్తం నా వాడివే కదా, ఇంకా ఎలా అయినా నాకెందుకు ఇంకా అంటది. సాంగ్యాన్ అంటాడు నాతో పాటు నిన్న ఇంకా చాలా మంది కూడా లవ్ చేయాలనుకుంటున్నా అంటాడు. ఇంకా వెన్నీఫన్ ఆ మాటలకి ఏడ్చేస్తుంది. ఇంకా క్యూర్ సుహాన్ వాళ్ళ తాతయ్య అమ్మమ్మ అందరు కలిసి బయటికి వస్తారు. అలా అమ్మమ్మ అంటది ఇదే నేను నీకు చూపించాలనుకున్న ప్లేస్, సుహాన్ ఒకసారి ఇక్కడ రా, కొన్ని ఇయర్స్ బ్యాక్ మీ మమ్మీ డాడీ తమ్ముడు చచ్చిపోయింది ఇక్కడే, వాళ్ళు అప్పుడు ఏం రిపోర్ట్ చెప్పారంటే కార్ ఫాస్ట్ గా వెళ్ళడం వల్ల యాక్సిడెంట్ అయింది, స్కిడ్ అయి ఆఫ్ రోడ్ వెళ్ళిపోయింది కార్, అప్పుడు నువ్వు చాలా చిన్నవాడివి, నీకు వాళ్ళని అలా చూపించాలని మాకు అనిపించలేదు, మేమే ఆల్మోస్ట్ వాళ్ళని అలా చూసే వరకు చచ్చిపోయినట్టు అయిపోయింది మా పరిస్థితి, అది చూడడానికి మా వల్ల కాలేదు, అందుకే నిన్ను చూడనీయలేదు అనేసి నా తాతయ్య కూడా ఇది నా ఐడియా అని అప్పుడు నిన్ను చూడనీయకుండా ఇంట్లో కూర్చోమని చెప్పిన, అదే నీకు సేఫ్ ప్లేస్ అని అనిపించింది ఆ టైంలో మాకు అని అంటాడు. కానీ నేను ఎప్పుడు అనుకోలేదు నీకు చెప్పొద్దు అని చెప్పి మాత్రం, కానీ దానివల్ల నువ్వు ఇన్ని ఇయర్స్ ఎఫెక్ట్ అవుతావని అయితే మేము అనుకోలేదు అని ఆ తాతయ్య అంటాడు. ఇంకా సుహాన్ అంటాడు ఫస్ట్ లో అయితే కొంచెం టైం కావాలని అనుకున్నా, కానీ ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ నేనే వండర్ అయిపోయినా, అదేమన్నా నా తప్ప నా వల్లే జరిగిన యాక్సిడెంట్ అని చెప్పి అని అంటాడు.
నేను అప్పుడు మీ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ కాలేదు, అందుకే వాళ్ళకి అలా యాక్సిడెంట్ అయింది, నా వల్ల ఇదంతా స్టార్ట్ అయింది, నేను కదా చనిపోవాల్సింది, వాళ్ళు కాదు కదా అని అంటాడు. వాళ్ళ నాన్నమ్మ నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు, అసలు అలా ఎందుకు ఆలోచిస్తున్నావు అని అంటది. నిన్న అసలు ఎవరు లవ్ చేయడం అయితే ఆపలేదు, నువ్వు మీ తమ్ముడు ఇద్దరు మాకు చాలా చాలా ప్రీషియస్. ఇంకా వాళ్ళ తాతయ్య అంటాడు కదా, ఇంకా చాలు ఇది ఇక్కడ ఇడిచిపెట్టేసి మనం వెళ్ళిపోదాం పదండి, పెయిన్ఫుల్ మెమరీస్ అని ఇక్కడితో అయిపోవాలని అంటాడు. ఇంకా సాంగ్యాన్ ఆఫీస్ లో వర్క్ చేసుకుంటా ఉంటాడు. వెనిఫన్ కాల్ చేస్తుంది, మా ప్రోగ్రామ్ ఉంది కదా 7 o'clock కి ఎక్కడున్నావు అని అడుగుతుంది. ఆఫీస్ లో ఉన్నా అంటాడు సాంగ్యాన్. ఓకే అయితే నీకోసం ఫ్యూజింగ్ బయటనే ఉంటాడు, లోపలికి వచ్చేసి అతనితోటి అని అంటది. ఓకే అని చెప్తాడు సాంగ్యాన్. ఇంకా సాంగ్యాన్ తొందరగా బయటికి వెళ్ళిపోదామని చెప్పేసి అని వెళ్తాడు. అంతలో వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్ వచ్చి ఒక అర్జెంట్ ఉంది తొందరగా రావా అని అడుగుతారు. నువ్వే ఫిక్స్ చేయాలని చెప్తావు, నువ్వైతే 10 minutes చేసేస్తావు, వీళ్ళు చేస్తే 3 days అవుతుంది ఇప్పుడు, అది పదా అని చెప్పేసి అని లోపలికి తీసుకెళ్లిపోతారు. ఇంకా వెనిఫాన్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళని వెళ్ళి అడుగుతుంది అనమాట, నా ప్రోగ్రామ్ ఏ టైంకి, ఎవరి తర్వాత నాది, ఎన్నో నెంబర్ అని చెప్పేసి అని డిస్కస్ చేస్తూ ఉంటుంది. నీది 3rd performance అని చెప్పేసి అని అంటారు. అంత తొందరగానా అని అడుగుతుంది. ఇంకా నువ్వు రెడీ కాలేదా అని అడుగుతారు. అలా అని కాదు, నా బాయ్ ఫ్రెండ్ టైంకి వస్తాడో రాడు, రాకుంటే మిస్ అయిపోతాడు కదా పర్ఫార్మెన్స్, ఆయన కోసం అని చెప్తుంది. సరే అయితే ఒకవేళ అతను రాకపోతే ఏమనుకోకుండా నాకైతే వీడియో తీయండి అని అంటే, సరే పర్లేదు తీస్తా అని చెప్పేసి అని అంటారు వాళ్ళు. సరే అయితే ఇంకా వెళ్ళి రెడీ అయిపో అని చెప్పేసి అని అంటది. సరే అని చెప్పేసి ఇంకా వెనిఫన్ టైంకి ఇంకా రావాలి అని చెప్పేసి అనుకుంటూ వెళ్తుంది. ఇంకా పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ అయిపోతాయి. సాంగ్యాన్ వీళ్ళ ఆఫీస్ దగ్గరికి రీచ్ అయిపోతాడు. వెనిఫన్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయదు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి అతను వచ్చి లోపలికి తీసుకుని వెళ్తాడు. ఏంటి ఇంత లేట్గా వచ్చినావు, వెనిఫన్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవబోతుంది పదా అని చెప్పేసి అని అంటాడు. ఇంకా టైంకి రీచ్ అవుతాడు. ఇంకా సాంగ్యాన్ వెళ్ళే వరకు అక్కడ మ్యాజిక్ షో అవుతా ఉంటుంది టైంకి. అది అయిపోయినాక నెక్స్ట్ డే వెనిఫాన్ది. సో సాంగ్యాన్ వచ్చినాకనే వెనిఫన్ పర్ఫార్మెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సాంగ్యాన్కి తను సాంగ్ పాడుతున్నానే చెప్తుంది, డాన్స్ చేస్తున్నా అని చెప్పదు, సర్ప్రైజ్ లాగా ఉంచుతుంది. ఇంకా సాంగ్యాన్ వెనిఫన్ పర్ఫార్మెన్స్ చూసి షాక్ అయిపోతాడు. చాలా ఇయర్స్ తర్వాత డాన్స్ చేయడం చూస్తాడు కదా, సో మళ్ళీ స్కూల్ డేస్ పర్ఫార్మెన్సెస్ గుర్తు చేసుకుంటాడు. సాంగ్యాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు అనమాట వెనిఫన్ డాన్స్ చేస్తుంటే. ఇంకా వెనిఫన్ అడుగుతుంది కదా ఒకసారి సాంగ్యాన్ని, నేను డాన్స్ చేస్తుంటే నీకు చూడడం ఇష్టమా అని చెప్పేసి అని. సాంగ్యాన్ అంటాడు నాకు చాలా ఇష్టం అని చెప్తాడు. సో ఇంకా సాంగ్యాన్ కోసమే చేస్తుంది అని అర్థమైపోతుంది. ఇంకా సాంగ్యాన్కి ఫుల్ నచ్చేస్తుంది అనమాట పర్ఫార్మెన్స్. ఇంకా పర్ఫార్మెన్స్ అయిపోగానే వెనిఫాన్ కలవడానికని వెళ్తాడు సాంగ్యాన్. ఇప్పుడు వచ్చినావు నువ్వు ఇక్కడికి అని అడుగుతుంది వెనిఫాన్. నీ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయ్యే ముందే వచ్చినా అంటాడు సాంగ్యాన్. డ్రెస్ చలి పెట్టట్లేదా అని చెప్పేసి సాంగ్యాన్ తన జాకెట్ తీసి వెనిఫాన్కి వేస్తాడు. అంటే వెనిఫాన్ ఏమో నాకు స్వెట్ వస్తుంది అంటే, అలా అని కాదు కోల్డ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు. ఏంటి నా పర్ఫార్మెన్స్ గురించి ఏం మాట్లాడతలేవా అని అడుగుతుంది వెనిఫాన్. ఇన్ని డేస్ నువ్వు ఎందుకు డాన్స్ చేయలేదు, ఇంత బాగా చేస్తున్నావు ఇప్పటికైనా అని అడుగుతాడు. నిజమా అని అంటది వెనిఫాన్. నేను ప్రాక్టీస్ చేసి కూడా చాలా ఇయర్స్ అయిపోతుంది, పిల్లలకి అప్పుడు కొంచెం ప్రాక్టీస్ చేయించినా కదా, దానివల్ల ఇప్పుడు అలవాటు అయింది, మళ్ళీ నేనేమంత అన్ప్రొఫెషనల్ డాన్సర్ లాగా అయితే ఏం కనిపించలేదు కదా స్టేజ్ పైన అని అడుగుతుంది. అసలు అన్ప్రొఫెషనల్ అని ఎవరన్నా అంటారా అంటాడు సాంగ్యాన్. సరే అయితే ఇంక వేరే పర్ఫార్మెన్సెస్ చూడవా అని అడుగుతుంది. నాకు కావాల్సింది చూసేసినా కదా ఇంకేం వద్దు అని అంటాడు సాంగ్యాన్. సరే అయితే నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను వెనిఫాన్ అంటది. సాంగ్యాన్ వద్దొద్దు రా అనేసి అని అంటాడు. నువ్వు ఈ డ్రెస్ లో చాలా చాలా బాగున్నావు, నేను నీకు ముందు చెప్పలే కదా డాన్స్ చేస్తున్నా అని చెప్పి అని అనగానే, అవును ఎందుకు చెప్పలే అని సాంగ్యాన్ అంటాడు. ఇదే నీకు నేను ఇచ్చే న్యూ ఇయర్ గిఫ్ట్ అని చెప్తుంది వెనిఫాన్. నా గిఫ్ట్ చాలా బాగుంది అంటాడు సాంగ్యాన్. నీ అపార్ట్మెంట్ లోకి ఇంకా మనం ఎప్పుడు షిఫ్ట్ అవుతున్నాం, అయిపోయిందా అక్కడ వర్క్ అని అడుగుతుంది. నీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వెళ్ళిపోదామని అంటాడు సాంగ్యాన్. సరే అయితే న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత ఫ్రీ ఉంటాయి కదా అప్పుడు వెళ్దాము అని అంటది. సరే అయితే మనం ఫస్ట్ కొన్ని బాక్సెస్ తెచ్చుకోవాలి మన ఇంట్లో ఉన్న స్టఫ్ అంతా ప్యాక్ చేయడానికి అని అంటది. అనగానే సాంగ్యాన్ అంటాడు ఫస్ట్ నీ ఓన్వి సర్దేసుకో, మిగిలినవి ఇంట్లో అన్నీ నేను చూసుకుంటా అంటాడు సాంగ్యాన్. ఇంకిద్దరు కలిసి ఇంటికి వచ్చేస్తారు. లైట్స్ ఎందుకు ఆఫ్ చేసినాయి అంటది వెనిఫాన్. సాంగ్యాన్ అంటాడు కదా నాకు నిన్ను దాచిపెట్టాలని ఉంది, ఇంకా నేను కలిసినప్పటి నుంచి చాలా మారిపోయినా అంటాడు. చాలా సెల్ఫిష్ అండ్ పొసెసివ్ అయిపోయినా, ఆ స్టేజ్ పైన నువ్వు చాలా షైన్ అవుతుండే, కానీ నాకు అది నువ్వు అందరికి కనిపించాలని లేకుండే, నువ్వు ఒక్కదానివి వరల్డ్ లో ఎలోన్ గా షైన్ కావాలని నా కోరిక అని అంటాడు. నాకు తెలుసు నేను అలా చేయలేనని, నువ్వెంత అన్స్టాపబుల్ నువ్వే అందరికి చూపి అని అంటాడు. ఇంతటితో 38th ఎపిసోడ్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.